వెల్కమ్ టు బిగ్ న్యూస్. నేను మీ గౌసుద్దీన్ షేక్. ఉన్నదే రాస్తా, చూసిందే చెప్తా. ఉద్యమ నేత కోదండరాంపై గులాబీ పార్టీ నేతలు చిందులేస్తున్నారు. కోదండరాంపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ కోదండరాంకు ఎమ్మెల్సీ పదవి ఇవ్వడం పట్ల బీఆర్ఎస్ సహజంగానే విరుచుకుపడుతుంది. కానీ కోదండరాంపై కూడా విమర్శలు చేస్తున్నారు. కోదండరాం ఒక పార్టీ నాయకుడు, ఆయనకు గవర్నర్ ఎమ్మెల్సీ పదవి ఇస్తూ ఎలా సిఫార్సు చేశారని బీఆర్ఎస్ నేతలు మండిపడుతున్నారు. దీనికి ఒక కారణం కూడా ఉంది. బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం సిఫార్సు చేసిన ఇద్దరు నేతల్లో ఒకరికి రాజకీయ ప్రమేయం ఉందని ఇంకొకరిపై ఇంకో కారణం చెప్తూ గవర్నర్ తమిళిసై వారిని నామినేట్ చేసేందుకు నిరాకరించారు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక కోదండరాంతో పాటు మరో పత్రికా సంపాదకుడిని కూడా నామినేట్ చేస్తూ గవర్నర్ నిర్ణయం తీసుకున్నారు. అయితే తాము అధికారంలో ఉన్నప్పుడు నామినేట్ చేస్తే ఆ తప్పయింది, ఇప్పుడు కోదండరాంకు ఎందుకు ఎమ్మెల్సీ పదవి ఇచ్చారంటూ బీఆర్ఎస్ నేతలు కేటీఆర్, హరీష్ రావు, ఇతర నేతలు ఫైర్ అవుతున్నారు. ఇది కొంతవరకు లాజికే. బీఆర్ఎస్ నేతలు మాట్లాడుతున్న మాటలో కొంచెం అర్థం ఉందనుకోవచ్చు. కానీ కోదండరాంపై వెచ్చుకుపడడం మాత్రం ఆశ్చర్యమే. కోదండరాం ఒక ఉద్యమ నేత. కోదండరాంకు అసలు ఎమ్మెల్సీ ఎందుకు ఇచ్చారన్నట్టు మాట్లాడడం కొంచెం విస్మయం కలిగించే విషయమే. ఎందుకంటే కోదండరాం ఒక సామాన్య నాయకుడు కాదు, ఒక సాధారణ నేత కాదు. ఆయన ఓ పార్టీకి అధ్యక్షుడు అయి ఉండొచ్చు. కానీ తెలంగాణ ఉద్యమ సమయంలో కోదండరాం పాత్ర ఎలా మర్చిపోతారు? సకల జనుల సమ్మె, మిలియన్ మార్చ్ వంటివి కోదండరాం వల్లే సాధ్యమైంది. కేసీఆర్ బహిరంగంగా బయటికి రాకుండా ఉన్న సమయంలో కోదండరాం అందరినీ కలుపుకుంటూ, ఉద్యోగులను, ఇతర సంఘాలను కలుపుకుంటూ సకల జనుల సమ్మె నిర్వహించడంలో సక్సెస్ అయ్యారు. మిలియన్ మార్చ్లో కూడా కోదండరాం పాత్రను ఎవరు విమర్శించలేరు, ఎవరు విస్మరించలేరు. ఇలాంటి ఉద్యమ నేతను, తెలంగాణ ఉద్యమ నేతను నిజానికి బీఆర్ఎస్ సత్కరించాల్సింది, గౌరవించాల్సింది. కానీ కేసీఆర్ ప్రభుత్వంలో కోదండరాంకు అన్యాయం జరిగింది. కనీసం ఆయనకు అపాయింట్మెంట్ కూడా ఇవ్వలేదని సమాచారం. ఇలాంటి పరిస్థితిలో కాంగ్రెస్ పార్టీ కోదండరాంను సత్కరించింది, సన్మానించింది, ఎమ్మెల్సీ పదవి ఇచ్చి గౌరవించింది. ఇది ఖచ్చితంగా గులాబీ నేతలు, గులాబీ ప్రభుత్వం చేయాల్సిన పని. తెలంగాణ అంటూ మాట్లాడే తెలంగాణ రాష్ట్ర సమితి, ఇప్పటి బీఆర్ఎస్ సమితి కోదండరాంకు చేసింది అన్యాయమే కదా. కోదండరాంను నామినేట్ చేస్తూ గవర్నర్ తీసుకున్న నిర్ణయం పట్ల రాజకీయ విమర్శలు ఏమైనా ఉండొచ్చు. గవర్నర్ తప్పు చేశారా, ఉప్పు చేశారా, గవర్నర్ అప్పుడెందుకు అలా చేశారు, ఇప్పుడెందుకు ఇలా చేశారు, ఇవన్నీ రాజకీయ విమర్శలే. కానీ కోదండరాం ఎమ్మెల్సీ కావడం తెలంగాణ ఉద్యమానికి ఖచ్చితంగా గౌరవప్రదమైన విషయమే. బీఆర్ఎస్ ఈ విషయంలో ఇలాంటి వైఖరి కాకుండా కోదండరాంను అభినందిస్తే బాగుండేదని తెలంగాణ వాసులు భావిస్తున్నారు.